ఇదే చంద్రబాబు నాయుడు మోకాళ్ళల్లో మా కాళ్ళల్లో కట్టెలు పెట్టిండు, అడ్డం పడ్డాడు. అనేక లెటర్లు రాసి ఢిల్లీకి చంద్రబాబు నాయుడు గారు రకరకాల ప్రయత్నాలు చేసిండ్రు. ఇదే కాంగ్రెస్ పార్టీ నాయకులు సుప్రీంకోర్టులో గ్రీన్ ట్రిబ్యునల్లో కేసు వేసిరు తెలంగాణలో, ఈ ప్రాజెక్ట్ అయితే కేసీఆర్కి ఏడ పేరు వస్తుందో అని. అడ్డంకులు సృష్టిస్తే హైకోర్టులో, సుప్రీంకోర్టులో, గ్రీన్ ట్రిబ్యునల్లో అటు ఆంధ్రప్రదేశ్ ఇటు తెలంగాణ కాంగ్రెస్ కేసులు వేస్తే కూడా వ్యూహాత్మకంగా ముందుకు పోయినాం. స్టే వచ్చింది ఒక దశలో, ప్రాజెక్టు పనులు ఆపేయండి అని గ్రీన్ ట్రిబ్యునల్ స్టే ఇచ్చింది. మేము మళ్ళీ వెళ్ళి డ్రింకింగ్ వాటర్ పేరు మీద ఏదో ఉపాయం చేసి అనుమతులు తెచ్చి 28,000 కోట్లతోని మేము ప్రాజెక్టు కట్టినాం. ఇలా కరివేన వట్టెము అని దాదాపు 4 రిజర్వాయర్లు పూర్తయినాయి. ఇలా కట్టుకొత్తుతే నీళ్ళు వస్తాయి. ఏడాది అర్థమైంది, 20 నెలలు అయింది నీ గవర్నమెంట్ వచ్చి. గా ప్యాకేజీ 3లో ముత్యమంత కాలువల బండ ఉన్నది, గా బండ వల్ల కొట్టి ఆడికిడికి జీర్పారు తెంగితే మొత్తం 4 రిజర్వాయర్లు నింపచ్చు. ఏం చేస్తున్నావు నాకు అర్థం కాదు. 20 నెలల్లో గా 4 రిజర్వాయర్లు నింపే తెలివి లేదా? మేము 4 పంప్ హౌజులు పూర్తయినాయి, 4 రిజర్వాయర్లు పూర్తయినాయి, 28,000 కోట్లు ఖర్చు పెట్టి పాలమూరు జిల్లా కోసం మేం పనిచేస్తే గా ముత్యమంత ప్యాకేజ్ 3లో బండ వల్ల కొట్టి ఆడికిడికి జీర్పారేక దానికి 20 నెలల నుంచి ఏదో మీనవేషాలు లెక్క పెడుతున్నావు. ఇది మా కమిట్మెంటు. నువ్వేం మాట్లాడుతావు? PRS నిర్లక్ష్యం చేసింది. నీ తెలుగుదేశం పార్టీ ఇదే నెట్టంపాడు కల్వకుర్తి 5 కోట్లే పెట్టుండే ఏడాదికి, బడ్జెట్లో 5 కోట్లు పెట్టుండే చంద్రబాబు నాయుడు. ఆయనేమో నీకు బంగారు బాత లెక్క కనబడుతుంది, బంగారం లెక్క కనబడుతుంది చంద్రబాబు. మేమేమో 1000 కోట్లు ఖర్చు పెట్టి 3 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇస్తే మేమేం పని చేయలేదంటావు నువ్వు. ఇప్పటికైనా పాలమూరు మీద దృష్టి పెట్టు, వెంటనే ఆ ప్రాజెక్ట్ పూర్తి చేయాలని చెప్పి మేము BRS పార్టీ పక్షాన కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇలా నీళ్ళ మీద మా నిజాయితీ ఇప్పుడు ఏందో మీరు చూసింది కదా. నీళ్ళ మీద కేసీఆర్కు ఉన్న నిజాయితీ ఎవడన్నా శంకిస్తే ఇది అంటారు చూడు, గుడ్డొచ్చి పిల్లని ఎక్కిరించిందని గట్లుంటుంది. కేసీఆర్ను వెక్కిరించడం అంటే తెలంగాణ నీళ్ళ విషయంలో, తెలంగాణ ప్రయోజనాల విషయంలో ప్రాణాన్ని లెక్క చేయని కేసీఆర్ను గురించి నువ్వు మాట్లాడతావా? రేవంత్ రెడ్డి మాట్లాడడం అంటే గుడ్డొచ్చి పిల్లని ఎక్కరిచ్చినట్టు. రేవంత్ ఒకసారి అసెంబ్లీలో మాట్లాడండి, మీకు ఐడియా ఉండుంటుంది. తెలుగుదేశం ఎమ్మెల్యేగా మాట్లాడండి. మా నాయన చచ్చిపోతే నీళ్లు లేకుండా మా జిల్లాలో, పాలమూరు జిల్లాలో కరెంటు కూడా లేకుండే నెత్తి మీద నీళ్ళు చల్లుకొని పోయినా అన్నాడు. ఇప్పుడు మరి పాలమూరు జిల్లాలో ఇప్పుడు పచ్చడి పొలాలు ఎందుకు కనబడుతున్నాయి? నీకు తెలియలేదు. ఇవాళ శ్రీశైలం నిండి గేట్లు ఎత్తితే కూడా ఇవాళ కూడా నువ్వు కల్వకుర్తి లిఫ్ట్లు ఆన్ చేయలే. ఎందుకు ఆన్ చేస్తావు కల్వకుర్తి లిఫ్ట్లు? మోటార్ చాలు చేస్తే ఆ 3 రిజర్వాయర్లు నిండి చెరువులు నింపుకోవచ్చు కదా. 15-20 రోజులు శ్రీశైలంలో నీళ్ళు రావట్టి, 20 రోజుల నుంచి నీళ్ళు వస్తే కూడా మోటార్లు ఆన్ చేస్తలేవు. నీళ్ళు పోతున్నాయి, వాడు అటు వెనకకెళ్ళి పోతేపాడు లావట్టి అటు కొట్టుకపోతుండు, ఇటు కిందికి పోతున్నాయి. నువ్వు ఎందుకు కల్వకుర్తి మోటార్లు ఆన్ చేస్తలేవు? ఎందుకు రిజర్వాయర్లు నింపుతలేవు? ఎందుకు చెరువులు నింపుతలేవు అని అడుగుతున్నా. నువ్వేమో మన ఆయన చచ్చిపోతే నీళ్ళు చల్లుకొని పోయినా బోర్ పోయలేదు అన్నావు. మరి ఇప్పుడు బోర్ ఎంత ఫుల్ పోతుందో నువ్వు చేసిందైతే ఏం లేదు కదా. ఇప్పుడు అదే బోర్ ఒత్తుపో ఎంతగానో పోతుంది చూస్తుంది, 3 ఇంచులు పోతుంది. ఇప్పుడు కేసీఆర్ కట్టిన చెక్ డ్యాంల వల్ల, కేసీఆర్ మిషన్ కాకతీయలో చెరువులు బాగా చేయడం వల్ల, పాలమూరు జిల్లాలో 10 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇవ్వడం వల్ల ఇలా పాలమూరు పచ్చబడ్డది. నువ్వు చేసింది ఏంది? 20 నెలలు అయింది నీ గవర్నమెంట్ వచ్చి. ముంగటి చెప్తే కొద్దిగా ముంగటి పోయినాక నీ సంగతి కూడా చెప్తా. నువ్వు చేసిన ఉదారకం కూడా చెప్తే ఇంకా చాలా ఉండదు చెప్పేది. ఇప్పుడు ఎందుకు మారింది? నువ్వు ఆనాడు బోర్ ఆక్కుంటూ పోసింది, నీళ్ళు లేకపోతే స్నానం చేయలే, నెత్తి మీద నీళ్ళు పోసుకొని పోయినా అన్నావు కదా. ఇప్పుడు అదే బోర్ వస్తూ 3 ఇంచులు పోతుంది. ఎందుకు పోతుంది 3 ఇంచులు? నువ్వు వచ్చి చేసింది అయితే నువ్వు చెక్ డ్యామ్ కట్టలే, నువ్వు చెరువు కట్టలే, నువ్వు 1 ఎకరానికి నీళ్ళు ఇవ్వలే. మరి 3 ఇంచులు ఎందుకు పోతుంది? కేసీఆర్ చేసిన పని, BRS చేసిన పని. BRS పార్టీ మేము 9.5 ఏళ్ళు ఉన్నాం. మాకు చాలా ఇబ్బందులు వచ్చినాయి. రాష్ట్రం ఏర్పడ్డ మొదటి సంవత్సరం అర్థమయ్యే వరకే టైం పడుతుంది. మధ్యలో పెద్ద నోట్ల రద్దు, ఆర్థిక మాంద్యం, 2 సంవత్సరాలు కరోనా. ఇన్ని తిప్పలున్న BRS పార్టీ మా 9.5 సంవత్సరాల్లో 48,74,000 ఎకరాలకు నీళ్ళు ఇచ్చింది. అసెంబ్లీ పెట్టి నేను మాట్లాడతా. 48,74,000 ఎకరాలకు నీళ్ళు ఇచ్చాం. ఇందులో కొత్త ఆయకట్టు 17,24,000 ఎకరాలకు కొత్త ఆయకట్టు ఇచ్చాం. స్థిరీకరణ 31,50,000 ఎకరాల స్థిరీకరణ చేశాం. మా కమిట్మెంట్ అది. 17,24,000 ఎకరాల కొత్త ఆయకట్టు ఇచ్చినాం, 31 లక్షలు స్థిరీకరించినాం. రేవంత్ రెడ్డి నువ్వు 20 నెలలు అయింది వచ్చి, 1 ఎకరానికైనా నీళ్ళు ఇచ్చినావా? 1 చెరువు గిట్ట కట్టివా? 1 చెక్ డ్యామ్ కట్టివా? 1 కాలువ దవ్వుతివా? చెరువు రిపేర్ లేదు.
ఏం చేసినావు నాయన 20 నెలల్లో? అసెంబ్లీలో అయితే చెప్పినావు ఏడాదికి 6,50,000 ఎకరాలు ఇస్తాను నువ్వు. మరి ఏడాది అర్థమైంది, ఇప్పుడు 10 లక్షలు రావాలి. ఏడొచ్చినాయో చూపి, హెలికాప్టర్ నేనే పెడతా, పోయిద్దాంపా, కిరాయికి తీసుకుంటాం మేము బీఆర్ఎస్ పార్టీ తరఫున, పోయి చూస్తాంపా. ఏడొచ్చిందో 10 లక్షల ఎకరాలు ఏడ చూపిస్తావు చూపి. చెప్పినావు పోతే అసెంబ్లీలో ఏడాదికి 6.5 ఇస్తాను. మొదటి ఏడాది 6.5, రెండవ ఏడాది ఇప్పుడు 8 నెలలకు వచ్చింది. మరి 10 లక్షలు చూపించాలి కదా. పోదాం హెలికాప్టర్లో. 10 లక్షలు చూపిస్తే నేను దుంకుతా, చూపించకపోతే నువ్వు దుంకుతావు. మరి పోదాంపా మరి.